దేవునానికి మేము కలిగాక గుడి వచ్చిన సోదరులకు మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు వారి ప్రశస్త నామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాట పాడిన సోదరులకు కూడా హృదయపూర్వక వందనాలు పిల్లలు. వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం పిల్లలు. మహానగర పరిశుద్ధులైన మా ప్రియకులకు తండ్రి ఘనమైన రాజాన్ని పొందాలి తను ఇటు రీతిగా తల్లి సాయంకాల సేవలు తండ్రి మీ పాసాన్ని చేరి తండ్రి మిమ్మల్ని గణపరచాలని మేము స్తుతించాలని తండ్రి మీ మాటలు మేము ధ్యానించాలని ఆసక్తితో ఎన్ని సన్ని చేరి ఉంటుంది ఆసక్తిలో ప్రాణం తండ్రి నీ వాక్యం చేత మనం తృప్తిపరచండి. అయ్యా వట్టి కుండలుగా మేము ఉన్నాం, నిండైన కుండలుగా నీ వాక్యం చేత మనం నింపండి తండ్రి. నీ సంధిలో నీ మందిర ఆవరణంలో తండ్రి నివసించిన కంటే మాకు అంతకంటే ఎక్కువ భాగ్యం ఏదీ లేదని తండ్రి, మీ వాక్యం కంటే మధురమైనది ఈ లోకంలో ఏదీ లేదని తండ్రి సత్యాన్ని గుర్తెరిగి తండ్రి మీ పాసాన్ని చేరిన తండ్రి ఆశతో వచ్చిన మమ్మల్ని తండ్రి మీ వాక్కుల చేత తండ్రి మా హృదయాన్ని ఫలభరితంగా ఉంచండి. అయ్యా నీ కొనత అల్లాడుతుంది మీ వాక్కులు దొరికినప్పుడు తండ్రి అవి తేనె కట్టిన జుట్టు తినే దారుల కట్టిన మధురమైనట్టుగా తండ్రి కొనియాడుతుంది. ఆ రీతిగా తండ్రి ప్రతి ఒక్క మాట తండ్రి తేనె కంటే మధురమైన మాటలు తండ్రి ఆయా సత్యాన్ని వెనక్కి తీస్తున్నప్పుడు తండ్రి నీ కాపుదల మీ ఆత్మ సహాయాన్ని కూడా మాకు తోడుగా ఉంచండి. ఆయా వెండిని వెతికినట్లు తండ్రి ఆయా కనీసాల్లో మేము త్రవ్వినట్టుగా తండ్రి మీ వాక్యం లోతుల్లోకి మేము నడిపించండి. ప్రతి మాట తండ్రి వాక్యానుసారంగా ఉండడానికి తండ్రి సమయచిత జ్ఞానాన్ని అల్పమైన నాకు అనుగ్రహించండి. మీ కీర్తిని అవనైతిని చాటి చెప్పే రీతిగా తండ్రి ప్రతి మాట తన పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఉన్నట్టుగా మాట్లాడడానికి తండ్రి మీ ఆత్మసాయం కూడా మాకు తోడుగా ఉంచండి. అయ్యా రాజుల వృత్తాంతంలో నుంచి మాట్లాడుకున్న ప్రతి మాట తండ్రి మా జీవితాలకు ఒక ఫలభరితంగా ఒక గుణపాఠంగా ఉండడానికి తండ్రి మీ సహాయం అనుగ్రహించండి. ఈ స్థలాన్ని మీ చేతిలో ఉపయోగించినట్టు ప్రతి మాట నిధుల హృదయంలో ఫలింప చేయమని మా నేసులో విశేషం ప్రాంతం తండ్రి ఆమె. ప్రియరా గతించిన కొన్ని వారాల నుంచి మనం వింటున్న అమూల్యమైన మాటలు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతాలు రాజుల గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం వింటూ ఉన్నాం. ఉమ్మడి రాజ్యం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజ్యాన్ని పరిపాలించిన రాజుల్లో మనం ముగ్గురిని చూసాం. ఆ ఉమ్మడి రాజులు పరిపాలించిన తదనంతరం రెహబాం గారి కాలంలోనే అది విడిపోయినట్టుగా మనం చూసాం. ఇశ్రాయేలు 10 గోత్రాలు, 2 గోత్రాలు యూదా గోత్రాలుగా దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యం మనం పిలువడ్డాం. ఆ ఉత్తర రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి రాజు ఉత్తర రాజ్యానికి ఎవరుగా పిలువడ్డారు? యెరోబాము తదనంతరం ఇంచుమించు యెరోబాము 22 సంవత్సరాలు రూల్ చేశాడు. యెరోబాము ప్రవర్తన మరి దుర్మార్గంగా ఉండి నెబాతి కుమారుడైన యెరోబాము ప్రవర్తించినట్టు అని ప్రతి మాట దేవుడు హెచ్చరించి హైలైట్ చేస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. సో అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి దేవుని వాక్కు వచ్చేసి అతనికి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఎన్నోసార్లు హెచ్చరించినప్పుడు సూచనలు కూడా జరిగినప్పటికీ తన ప్రవర్తన సరిగా చేసుకోలేదు. తిరిగి అతని తదనంతరం తన కుమారుడు వచ్చేసాడు నాదాబు. అతని కాలంలోనే తన సంతతి పూర్తిగా నాశనం అయిపోయినట్టు మనం చూస్తాం. 22 సంవత్సరాలు తను పరిపాలించాడు. తన కుమారుడు 2 సంవత్సరాలు మాత్రమే నాదాబు పరిపాలించాడు. నాదాబు కాలంలోనే బయషను దేవుడు బలపరిచాడు. బయష వస్తూనే అతని నాదాబును చంపిన వెంటనే తిరిగి అతని సంతతిని పూర్తిగా సమూల నాశనం చేసేశాడు. సో అహియ ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాట నెరవేర్పు కొరకు ఇలాగూ జరిగిన మాట మనం చూసాం పిల్లలు. ఈ రెండవ రాజు నాదాబు తన కుమారుడు తన సంతతి ఎఫ్రాయిము గోత్రం నుంచి వచ్చినప్పటికీ యెరోబాము సంతతి సమూల నాశనం అయిపోయింది పిల్లలు. యెరోబాము తదనంతరము నాదాబు తదనంతరము బయష మనం చూసాం. ఇస్సాకారు గోత్రానికి సంబంధించిన వాడు. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 24 సంవత్సరాలు రూల్ చేశాడు బయష. సో బయష ఒక దైవజనుడి యొక్క కుమారుడు అయినప్పటికీ సరైన రీతిగా ప్రవర్తించడానికి కారణం బట్టి వాక్కు యెహూ ద్వారా దేవుని ఒక వాక్కు వచ్చేసింది ప్రకారం. దుర్మార్గంగా ప్రవర్తించాడు. తదనంతరము చనిపోయిన తదనంతరం తన కుమారుడైన ఏలా పరిపాలన చేశాడు. ఏల ప్రవర్తన కూడా సరిగా లేని కారణంలో అప్పుడే దేవుని యొక్క వాక్కు యెహూ ద్వారా సెలవిచ్చిన మాట నెరవేర్పు కొరకు తన సైన్యము తన రూలింగ్ లో ఉన్నప్పుడే తన సైన్యము గెబ్బెత్తును ముట్టడి వేసిన సందర్భంలో ఫిలిష్తీయుల పట్టణాన్ని ముట్టడి వేసిన సందర్భంలో అక్కడ ఉన్న సైన్యం ఆ రీతిగానే ఉంది. ఈ అంతఃపురంలో ఈ తిరిసా అంతఃపురంలో రూల్ చేసిన రాజు అంతఃపురంలో నిలిచిపోయాడు. తన గృహ నిర్వాహకులకు అరస ఇంట మత్తుడై త్రాగి ఉన్న సందర్భంలో ఈ యుద్ధ రథంలో అర్ధ భాగం మీద అధిపతి ఉన్న జిమ్రి కుట్ర చేసి ఏలను చంపినట్టుగా గత వారంలో మనం చూస్తున్నాం ప్రజలు. ఈరోజు అతను కూడా 2 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 4 రాజులతోని 2 వంశాలు 2 సంతతులు నాశనం అయిపోయినట్టుగా నాశనం అయిపోయినట్టుగా మనం చూసుకున్నాం. ఈ రోజు 5వ రాజైన జిమ్రి గురించి మనం చూద్దాం ప్రజలు. ఈ జిమ్రి ఏల కాలంలోనే యుద్ధ రథముల మీద అధిపతిగా ఉన్నాడు. ఇతని పరిపాలనా కాలము ఇతని విధానం అన్ని చూస్తూ ఉంటే పిల్లల ఇతను కుట్ర కలిగిన అంటే కపటోపాయం కలిగిన వ్యక్తి. కుట్ర
స్వార్థపూరితమైన లక్షణాలు ఇతరులు కనబడతాయి. ఏ విధంగా చెప్పగలుగుతామంటే, యుద్ధమేమో ఫిలిస్తీన్ల పట్టణాన్ని ముట్టడి చేశారు సైన్యం అంతా, ఇతను అక్కడే ఉండాలి. అలాంటిది సైన్యంతో పాటు ఉండకుండా రాజు ఎక్కడైతే ఉన్నాడో అతను అర్స ఇంట్లో ఉన్నప్పుడు అతని మీద కక్ష కట్టి మత్తుడైన సందర్భాన్ని వినియోగించుకొని అవకాశంగా తీసుకొని ఆ ఏలను చంపినట్టుగా మనం చూసాం. చంపిన వెంటనే అతను అలాగే ఉండగా తన సంతతిని అందరూ కూడా నాశనం చేశారు. ఈ విషయం ఎవరికి తెలిసిపోయింది? ఎప్పుడైతే ఫిలిస్తీన్ల పట్టణంలో ఆ గిబ్బెతోను పట్టణాన్ని ముట్టడి వేశారో సైన్యం, ఆ సైన్యంకి తెలిసిపోయింది. అక్కడ సైన్యాధిపతి అయిన ఒమ్రీని వారి సైన్యం అంతా కూడా రాజుగా ప్రకటించేసింది. రాజుగా ప్రకటించిన విషయం ఎవరికి తెలిసిపోయింది? మళ్ళీ ఈ జిమ్రికి తెలిసిపోయింది. వెంటనే ఇతను ఏం చేశాడు? మళ్ళీ తన అంతఃపురంలోకి వెళ్ళిపోయి తిర్సా అనే పట్టణం రాజనగర్కి వెళ్ళిపోయి తానుతో పాటు తన రాజనగర్ అందరు కూడా నిప్పు అంటించేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం చూసాం. ఇతను పరిపాలన విధానం చూస్తుంటే పిల్లలు 7 రోజులు పరిపాలన చేశాడు. యూదా రాజ్యంలో కానీ ఇటు ఇజ్రాయేల్ రాజ్యంలో కానీ అతి తక్కువ పరిపాలన చేసిన రాజులలో ఇతను చాలా తక్కువ కాలం, ఇంచుమించు 7 దినాలు మాత్రమే అన్నాడు. నిజంగా ఆలోచిస్తే పిల్లరా, ఈ భాగాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే అతని పరిపాలన విధానం ఇంచుమించు 7 దినాలు మాత్రమే. 985 ఒకటే సంవత్సరంలో, అదే సంవత్సరంలో ఇంచుమించు 7 దినాలు మాత్రమే పరిపాలించాడు. ఇతని గోత్రం ఏ గోత్రం అని కనుక మనం ఆలోచిస్తే ప్రియులరా, మనకి ఈ మొదటి రాజులు 10వ అధ్యాయం 8 నుంచి 26 వచనంలోనే ఇతని చాప్టర్ అంతా క్లోజ్ అయిపోతుంది. అక్కడే కనపడుతుంది, మళ్ళీ ఇక్కడ కనిపించదు. కొన్ని ఆధారాలు వాక్యానుసారంగా వాక్యాన్ని వెతికినప్పుడు దాన్ని కొన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నప్పుడు దీనికి అనుగుణమైన మాటలు చూస్తూ ఉంటే రెండవ దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం చూడండి. మొదటి దినవృత్తాంతంలో 8వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతంలో 8వ అధ్యాయం. సో మొదటి వర్షంలో ఏమంటున్నాడంటే, బెన్యామీను కనిన కుమారులలో. బెన్యామీన్ ఎవరు? ఇశ్రాయేలు గోత్రంలో చిన్న గోత్రం, యోసేపు కుమారులలో చిన్నవాడు. ఈ బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడే ఒక రాజు ఉన్నాడు. ఎవరు? మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు సౌలు, బెన్యామీను గోత్రం. అతని వంశావళి చెప్తున్నాడు అన్న. బెన్యామీను కుమారులు కొంతమంది పేర్లు చెప్తున్నాడు. ఎవరిని పైన చూస్తే 33వ వర్షం నుంచి 36 వరకు చూద్దాం. నేరు కీషును కనెను. కీషు ఎవరు? సౌలు యొక్క తండ్రి అన్నాడు. కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషావును, అబియాదాదును, ఎష్బాయేలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బయాలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మేలేకు, తరేయ, అహాజు యెహోయాదాను కనెను. యెహోయాదా అలెమేతును కనెను. అజ్మావేతును, జిమ్రిని కనెను. జిమ్రి మోజాను కనెను. ఇక్కడ మనకు జిమ్రి కనబడుతున్నాడు. అంటే ఈ మాట ఒకటి మనం అర్థం చేసుకోవాలి. అలాగే 9వ అధ్యాయంకి వచ్చండి. 9వ అధ్యాయం 39-42 వరకు, 39-42 వర్షం వరకు. నేను కీషును కనెను. అదే వంశావళి మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఎవరు? బెన్యామీను గోత్రాలు పుట్టిన వాళ్ళు, బెన్యామీను కుమారుల గోత్రాలను చెప్తున్నాడు అన్నాడు. బెన్యామీను కుమారుల పేర్లు. కీషును కనెను, అంటే సౌలు యొక్క తండ్రిని కనెను. సౌలు యొక్క తండ్రి కీషు సౌలును కనెను. సౌలు యోనాతానును కనెను. కిందికి వస్తూ 42 వర్షం అంటున్నాడు. అజ్మావేతును జిమ్రి కనెను. జిమ్రి మోయాజును కనెను. ఇక్కడ కూడా జిమ్రి పేరు యొక్క ప్రస్తావన చూస్తున్నాం. అంటే ఈ 2 రెఫరెన్స్ బేసింగ్ చేసుకుని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇతను బెన్యామీను గోత్రానికి చెందినవాడుగా మనకు అర్థమవుతుంది. సో మరి బెన్యామీను గోత్రం అంటే అక్కడ 2 గోత్రాలు మనకు కనబడతాయి. ఏదో యూదా గోత్రంలో ఏమేమి కనబడతాయి? యూదా గోత్రమును, బెన్యామీను గోత్రం 2 కనబడతాయి. ఆ రెండింటిని కలిపి పెద్ద గోత్రం కాబట్టి యూదా గోత్రంగానే పిలువబడింది. బెన్యామీను చిన్న గోత్రం, అంటే ఇశ్రాయేలు 12 గోత్రాల్లో చిన్నవారు. అందుకని యూదా గోత్రంతో కలిపి ఈ 2 విడిపోయినప్పుడు యూదా గోత్రంగానే పిలువబడ్డాయి. ఈ యూదా అంటే బెన్యామీను గోత్రం అంటే ఆటోమేటిక్గా యూదా గోత్రానికి చెందినవాడు. సో ఇలా అనుకుంటాం. సో అలాంటి యూదా గోత్రంలో ఉన్న వ్యక్తి మరి ఇశ్రాయేలు గోత్రంలో ఎందుకు కనబడుతున్నాడు? అర్థమైందా? ఇప్పుడు ఇజ్రాయేల్ యూదులు విడిపోయారు. 10 గోత్రాలేమో యూదా బెన్యామీను వదిలేసి 10 గోత్రాలు వేరైపోయినాయి. మిగతా 10 గోత్రాలని వేరైపోయినాయి. ఆ 10 గోత్రాలన్నీ కూడా ఇజ్రాయేల్ భూభాగంగా పిలువబడింది. ఈ 2 గోత్రాలు వేరే అయిపోయినాయి. వాళ్ళ భూభాగం కూడా విడిపోయింది. అన్ని విడిపోయినాయి. అందులో ఉన్న బెన్యామీను గోత్రం ఉన్న జిమ్రి మరి ఇశ్రాయేలు గోత్రంలో ఎలా కనబడ్డాడు? సో ఇతనుకున్న లక్షణం ఏంటంటే మనకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. రాజు ఎలా మత్తుడై ఉన్నాడు. ఓకే, మత్తుడైన వ్యక్తిని చాలా మంది ఏంటంటే యుద్ధానికి సరైన రీతులు లేనప్పుడు ఎవరు యుద్ధం కూడా చేయరు. అంటే ఒక సరైన ఆయుధాలు లేకున్నా, సామాగ్రి లేకున్నా యుద్ధం కూడా చేయరు. అంటే ఆ రాజు యొక్క లక్షణాలు లాంటివి. అలాంటి ఒక మత్తుడైన ఒక రాజు మీద కుట్ర చేశాడు. ఎవరు? జిమ్రి.
అంతేకాకుండా ఇతను చనిపోయే పరిస్థితికి వచ్చేసరికి ఏం చేశారంటే తన అంతఃపురం, తన నగరం అంతా కూడా తగలబెట్టేశారు. చాలా మంది మనం వింటూ ఉంటాం కదా, అంటే నాకు దక్కంది ఎవరికి దక్కొద్దు అని అనుకుంటాం. అలాంటి దుర్మార్గపు లక్షణాలు కలిగిన వ్యక్తి జిమ్రీ అని. సో యరొబామును చూసాం. యరొబాము కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతకలేదు, విగ్రహాలు చేశాడు. తన కుమారుడు ఆ రీతిని బ్రతికేశాడు. బయస వచ్చేసాడు, ఓ ప్రవక్త కుమారుడు, తాను కూడా అదే రీతి ఉన్నాడు. తన కుమారుడు వచ్చేసాడు, అతను ఆ రీతిని బ్రతికాడు. తదనంతరం ఎవరు వచ్చాడు? కుట్ర చేసిన జిమ్రీ వచ్చాడు. మరి మనోడన్నా కనీసం విగ్రహాలు తొలగించవచ్చు కదా. సో చంపేదో రాజును చంపేశాడు, ప్రవక్త ద్వారా ప్రవచనం నెరవేరిపోయింది. కనీసం దేవుని కన్నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు కదా. ఆ రీతిగా కూడా బ్రతకలేదు. ఒక రాజు మత్తుడై ఉన్న సందర్భాన్ని వినియోగించుకొని కుట్ర చేసి రాజును చంపేశాడు. అంతేకాకుండా తాను ఏదైతే సైన్యం అంతా నా మీదకి వస్తుందనే ఉద్దేశం ఎప్పుడైతే తెలిసిందో, ఆ విషయం తెలిసిందో, పట్టణం అంతా కూడా తగలబెట్టేశాడు. అంటే అలాంటి చెడ్డ లక్షణం ఉన్న వ్యక్తి అన్నట్టు. సో ఇలాంటి వ్యక్తికి రాజయ్యే అవకాశమే లేదు. కానీ ఇశ్రాయేలు గోత్రంలోకి చెందినవాడు కానే కాడు. ఎక్కడి నుంచి? బెన్యామీను గోత్రం నుంచి ఇక్కడికి వచ్చినవాడు. ఎలా సాధ్యం అంటే 2-3 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ముఖ్యంగా 2వ దినవృత్తాంతంలో 11వ అధ్యాయం 13 నుంచి 17 వచనం చదువుదాం. 13 నుంచి 16 వచనం. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను లేవీయులను తామున్న ప్రదేశంలో సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరి యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా. వీరు ఏం చేశారు? గత వారంలో కూడా రెఫరెన్స్ చూసుకున్నాం. వీళ్ళు యరొబాము కుమారులు, అతని యరొబాము చేసిన దుర్మార్గ పని ఏంటంటే వీళ్ళు లేవీల్ని పడగొట్టేశారు అన్నాడు. లేవీల్ని అక్కడ నుంచి తొలగించేశారు, యాజకత్వ ధర్మం జరగకుండా. ఇంకా మాట్లాడుతున్నాడా? వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వీరు వచ్చేసారు. ఎవరు? లేవీలు వచ్చేసారు. ఎందుకంటే లేవీలకు స్వాస్థ్యం ఏంటి? దేవుని పరిచర్య, దేవుని స్వాస్థ్యం, దేవుడే వారి స్వాస్థ్యం. వీళ్ళు ఏంటంటే యాజకత్వం జరగకుండా అడ్డుకున్నారు. అందుకని ఏం చేశారంటే ఇశ్రాయేలు 10 గోత్రాల భూభాగం ఏదైతే ఉందో అక్కడ నుంచి వదిలిపెట్టేసి యూదాలకు వెళ్ళిపోయారు. యూదా భూభాగంలోకి యెరూషలేం ప్రాంతంలోకి వచ్చేసారు. ఇంకా కిందికి మాట్లాడుతూ యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన గోడలకును యాజకులను ఏర్పరచుకున్నాడు. తాను ఏంటంటే స్వతగా ఏర్పరచుకున్నాడు. లేవీలు కాని యాజకులను ఏర్పాటు చేసుకొని వారి చర్యలట్లుండగా అక్కడ మాట్లాడుతున్నాడు. వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలు గోత్రముల యందంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెదగుటకు మనసు నిలుపుకొనిన వారు ఇక్కడ సరిపోతుంది. అంటే ఇలాంటి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? యరొబాము అతని కుమారులు. ఏమని? విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. యాజకులు కానీ లేవీలు కానీ వేరే వారిని యాజకులుగా నిర్వహించుకున్నారు. దయ్యములకు అంటే విగ్రహాలకు బలులు అర్పిస్తున్నారు. కొంతమంది నిష్ట కలిగిన ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి దుర్మార్గ పనిలో మేము పాలిభాగాలు ఉండమని వీళ్ళు ఏం చేశారంటే బలులు అర్పించిన యెహోవాకు బలులు అర్పించిన యెరూషలేముకు వెళ్ళిపోయారంట. ఇశ్రాయేల్ ప్రాంతాన్ని వదిలిపెట్టి యెరూషలేములకు వెళ్ళిపోయారు. ఇలా కొంతమంది పట్టణాలు ఖాళీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది సందర్భాన్ని బట్టి. లేవీలు విడిచిపెట్టి ఇశ్రాయేల్ నుంచి యూదాకు వెళ్ళిపోయారు. అలాగే కొంతమంది ఎవరైతే యెహోవా మీద మనసు నిలుపుకున్నారో వాళ్ళు యెరూషలేములో దేవాలయంలోనే దేవునికి బలులు అర్పించడానికి ఇశ్రాయేల్ ప్రాంతాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయారు. అలా ఇదో ఒక సందర్భాన్ని మనం మనసులో పెట్టుకుంటే ఇంకొక సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటాం. అహాబు తెలుసు కదా, అహాబు భార్య యెజబెలు. యెజబెలు తన ఇద్దరికి, వీళ్ళెవరంటే అహాబు, యెజబెలు, ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు యొక్క రాణి. ఇతను అన్యురాలు అంటే ఎవరు? యెజబెలు. ఈ అన్యురాలను పెళ్లి చేసుకుంటాడు. అంటే చాలా మామూలు చిన్న కార్యక్రమం అనుకుని ఇది అయిన తర్వాత మనం చూస్తాం. జిమ్రీ, ఒమ్రీ తర్వాత అహాబుని చూస్తాం అన్నట్టు. అహాబు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఒక కుమార్తె పుడుతుంది, అతల్య. వీళ్ళు ఎవరున్నారు? ఇజ్రాయేల్ వరుస క్రమం. ఇప్పుడు ఎవరిలో ఉన్నాం మనం? 5వ రాజు దగ్గర ఉన్నాం కదా. 6వ రాజు ఎవరు? ఓమ్రీ తదనంతరం అహాబు. ఓమ్రీ కుమారుడే అహాబు. 7వ రాజు అతను ఏం చేస్తాడంటే ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఎవరిని? యెజబెలు అహాబుకు పుట్టిన కుమార్తెలలో ఒకటి అతల్య. ఈ అతల్య ఏం చేస్తుందంటే యోవాషు కుమారుడైన యెహోరాము ఉంటాడు. యోవాషు కుమారుడైన మనం చూస్తున్నాం కదా, యెహోషాపాతు 4వ రాజు ఉన్నాడు కదా. యెహోరాము అతని కుమారుడు. యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఈ యెహోషాపాతు కాలంలోనే ఇశ్రాయేలుతో బియ్యం అందుతాడు. యెహోరాముకు తన భార్యగా అతల్యని తీసుకొచ్చి యూదులకు పెళ్లి చేస్తాడు. సందర్భం అర్థమవుతుంది కదా. ఇశ్రాయేల్ 7వ రాజు అహాబు. అతని భార్య
యెజెబెలు అహాబు యొక్క కుమార్తె అతల్య. ఇది ఇశ్రాయేలు వరుస క్రమం. యూదా రాజులలో యెహోషాపాతు కనబడుతున్నాడు కదా, యెహోషాపాతు 4వ రాజు. యెహోషాపాతు కుమారుడు యెహోరాము. ఈ యెహోరాముకు యెజెబెలు యొక్క కుమార్తె అతల్యని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఇశ్రాయేలు గోత్రం నుంచి ఇక్కడ నుంచి వచ్చి తను అక్కడికి వస్తుంది. యెహోరాము చివరికి యెహోరాముకు అతల్యకు పుట్టిన కుమారుడే అహాజ్యా. యెహోరాము చనిపోతాడు. తదనంతరం ఎవరు తన కుమారుడు వస్తాడు కదా, అహాజ్యా వస్తాడు. అహాజ్యా తన కుమారుడు. ఎవరి కుమారుడు? యెహోరాము అతల్య యొక్క కుమారుడు. అతల్యకు తెలుస్తుంది తన కుమారుడు కూడా చనిపోతాడు. ఏహు తిరుగుబాటు చేసిన సందర్భంలో యెహోరాము చనిపోతాడు, తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన తర్వాత తన కుమారుడు రూలింగ్లోకి వస్తాడు అహాజ్యా రూలింగ్లో ఉన్నప్పుడు యెహూ నిజంగా అంటే దేవుని యొక్క వాక్కు ప్రేరేపణ బట్టి అతను వెళ్ళి ఈ అహాజ్యాని కూడా చంపేస్తాడు. తన కుమారుడు చనిపోయిన విషయం ఎవరికి తెలుస్తుంది? అతల్యకు తెలుస్తుంది అన్నట్టు. తన కుమారుడు చనిపోయిన విషయం అతల్యకు తెలిసిపోయింది. అహాజ్యా చనిపోయిన తర్వాత ఎవరు రావాలి రాజుగా? అతని కుమారుడు రావాలి. అతని కుమారుడు రావడానికి తన కక్ష కట్టి ఏం చేసిందంటే, తన కుమారుడు ఎవరైతే అహాజ్యా చనిపోయిందో తన మనమరు రావాలి. ఇప్పుడు తన కుమారుడు తదనంతరం ఎవరు రావాలి? తన మనమరు రావాలి. అలా రానివ్వకుండా ఏం చేస్తుందంటే రాజకుమారులందరినీ కూడా చంపించేసి అతల్య రాణిగా పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఇంచుమించు 6 సంవత్సరాలు రూల్ చేస్తుంది. మరి ఇతను ఇజ్రాయేల్ రాణి కదా, ఇజ్రాయేల్ ప్రాంతం నుంచి వచ్చింది కదా. సో ఎలా అంటే ఆమె ఇజ్రాయేల్ గోత్రపు రాలైనా ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న అంటే యెజెబెలు అహాబుకు పుట్టిన కుమార్తెనా ఈ యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరామును పెళ్లి చేసుకుని యూదా గోత్రంలోకి వచ్చేసింది. మరి ఒక దేవుని యొక్క వాగ్దానం ఏంటి? యూదా గోత్రమే వెళ్ళాలి. సో మరి దేవుని యొక్క ప్రణాళికను భంగపరచడానికి అతల్య రూలింగ్లోకి వచ్చేసింది. సో ఈ సందర్భం మన యూదుల రాజులో మాట్లాడుకున్నప్పుడు, లేదంటే అహాబు 7వ రాజు గురించి మాట్లాడుకున్నప్పుడు మనం దాని గురించి క్లిష్టమైన మాటలు మనం విన్నాం. ఈ రాజు యొక్క కుమార్తె, ఈ అహాబు యెజెబెలు యొక్క కుమార్తె యెహోరామును పెళ్లి చేసుకొని వీరిద్దరికి యెహోరాముకు అతల్యకు కన్న కుమారుడు అహాజ్యా కొంతకాలం చనిపోతాడు. అహాజ్యా చనిపోయిన తర్వాత అహాజ్యా కుమారుడు రావాలి. కానీ రానివ్వకుండా కక్ష కట్టి అందరిని రాజకుమారులను చంపేస్తుంటే అందులో ఒకటే ఒక రాజు బ్రతుకుతాడు. చిన్నవాడు యోవాషు బ్రతుకుతాడు. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఒక దైవజనుడు తన భార్య ఇద్దరు కలిసి యోవాషును పరిరక్షిస్తారు. ఇంచుమించు 7 సంవత్సరాలు కాచి కాపాడతారు దేవాలయంలో. అంటే ఈ యూదులకు క్రమం ఏంటంటే యూదా రాజే రావాలి. కానీ ఇశ్రాయేల్ గోత్రం నుంచి ఈ అతల్య యూదా గోత్రంలోకి యెహోరామును పెళ్లి చేసుకొని ఇక్కడ రూలింగ్లోకి వచ్చింది అన్నట్టు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే యూదులే రావాలి కదా. మరి ఈ తను ఎలా వచ్చింది? ఇలా పెళ్లి చేసుకుంది కాబట్టి ఈ ప్రాంతంలోకి వచ్చేసింది. సో 2 మనకు ఆధారాలు ఉన్నాయి. ఎందుకు జిమ్రీ యూదా గోత్రపైన అంటే బెన్యామీను గోత్రపైన కానీ ఇశ్రాయేల్ ఎందుకు కనబడుతుందంటే దీన్ని ఆధారం చేసుకోవచ్చు. ఒకవేళ యూదా ప్రాంతంలో సరిహద్దుల్లో బ్రతికేవాడు కావచ్చు, సైన్యంలో ఒక పాత్రలు పోషిస్తున్నాడు, అలా కుట్ర చేసి రాజు మీద కన్నేశాడు. అంటే రాజు పదవి మీద కన్నేశాడు. ఎవరు? జిమ్రీ. ఎందుకంటే అతని లక్షణాలు అలాంటివి ఉన్నాయి. ఎందుకంటే రాజు మత్తుడై ఉన్నాడు. అలాంటి సందర్భంలో చంపి మరి రాజు అవ్వాలనుకున్నాడు. సైన్యం అంతా కూడా తన మీద తిరుగుబాటు చేస్తుందంటే రాజనగరం అంతా కూడా నాశనం చేయాలనుకున్నాడు. ఇలాంటి వాడు నిజంగా కుట్ర చేసే కదా మరి యూదుల్లో నుంచి మరి ఇటు వచ్చి రాజు అవ్వాలని ఆలోచన ఉన్నది. దేవుడు అక్కడ ఒక మాట ఉంది, ఏమని? యూదా గోత్రం నుంచి రాజు రావాలి. మరి అక్కడ ఉన్న అవకాశం లేదు అనుకుని అలా కనుక కుట్ర చేసి కనుక ఈ గోత్రం నుంచి రావచ్చు. లేదంటారా? చాలా మంది ఇప్పుడు ఇశ్రాయేలు పట్టణాలు వదిలేసి యూదాలో నివసించినట్టుగా యూదుల్లో నుంచి కూడా ఎవరైనా వచ్చి ఉండొచ్చు. మనకు 2 ఆధారాలు అంటే ఒక ఆప్షన్గా మనకు దొరుకుతున్నాయి 2 మాటలు. చాలా మంది ఏంటంటే యెరొబెయాము చేసిన ప్రవర్తన నచ్చక ఇజ్రాయేల్ ప్రాంతాన్ని వదిలేసి యూదాలోకి వెళ్ళిపోయినట్టుగా, లేదంటే ఈ యూదా ప్రాంతంలోనూ ఇజ్రాయేల్ ప్రాంతంలోనూ సరిహద్దులో నివసించే వారు అటు కాకుండా ఇటుగానే ఉండొచ్చు, అటుగానే ఉండొచ్చు. మనకు 2 ఆధారాలు మనకు సపోర్టివ్గా మనకు బేస్గా ఉన్నాయి. ఎందుకంటే వాక్యం ఏముంది మనకు? మొదటి దినవృత్తాంతాలు 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో ఏమని కనబడుతుంది? ఇది ఎంతనో సౌలు గోత్రం నుంచి వచ్చినవాడు, బెన్యామీను గోత్రం నుంచి వచ్చినవాడు. బెన్యామీను గోత్రం అంటే ఆటోమేటిక్గా యూదా గోత్రం చెందినవాడు. దీనికి సంబంధించిన రెఫరెన్స్ మనకి హిస్టరీ బాగా ఇంకా సపోర్టివ్గా దినవృత్తాంతాలు కూడా మనం ఇంకా కనిపించదు జిమ్రీ గురించిన మాటలు. అయినప్పటికీ ఈ 2 వాక్యాల ఆధారంగా మనం చేసుకోవచ్చు. అంటే ఇతను బెన్యామీను గోత్రం చెందినవాడుగా మనం ప్రతిఘటించాం. కానీ ఇంచుమించి ఇతను పరిపాలించిన రూలింగ్ ఎంత? 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. 7 రోజులు కూడా దేవునికి అయిష్టకరంగా బ్రతకడంట. అతని సైన్యమే అతని తిరుగుబాటు చేసిన వెంటనే అంతఃపురంకు వెళ్ళేసి రాజనగరం అంతా కూడా కాల్ చేశాడు పిల్లలు. నిజంగా అంతకుముందు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. యెరూషలేము యూదులకు ముఖ్య పట్టణం. ఇండియాకి ఢిల్లీ ఎలాగైతే క్యాపిటల్, యూదులకు యెరూషలేం క్యాపిటల్. అబుదాబికి ఇప్పుడు దుబాయ్కి యుఏకి అబుదాబి ఉన్నట్టుగా మరి ఇజ్రాయెల్కి ఏముంది రాజధాని?
ఇజ్రాయెల్కి ఏముంది? షోమ్రోన్ ఉంది. షోమ్రోన్ కట్టబడే వరకు ఈ తిర్సానే ఉండేది అన్నట్టు. సో షోమ్రోన్ ఎలా వచ్చింది ప్రస్తావన అంటే, ఈ రాజు, ఈ దుర్మార్గపు రాజు ఈ జిమ్రి తిర్సా పట్టణాన్ని కాల్చేశాడు. తనతో పాటు పట్టణాన్ని కాల్చేశాడు కాబట్టి తదనంతరం జిమ్రి వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు రూలింగ్ అయిన తర్వాత, 6 సంవత్సరాలు రూలింగ్ అయిన తర్వాత షోమైరు అన్న దగ్గర కొన్ని మానవుల వెండికి కొని ఈ పట్టణాన్ని నిర్మిస్తాడు. ఏ పట్టణాన్ని? షోమ్రోను అనే పట్టణం. షోమ్రోను అనగా సమరాయ్ అనే ప్రాంతం అని చూసుకున్నాం. అది ఇజ్రాయేలుకు రాజధానిగా ఉండేది, ఇటు యూదులకేమో యెరూషలేం రాజధానిగా ఉండేది. సో షోమ్రోను రావడానికి కారణం ఏంటంటే, ఈ తిర్సా అనే పట్టణాన్ని జిమ్రి తగలబెట్టేశాడు. సో తిర్సా అనే పట్టణం కూడా చాలా అందమైన పట్టణం. దాని గురించిన మాట ఒక రెఫరెన్స్ చూద్దాం. పరమగీతములు 6వ అధ్యాయం, 4వ వచనం. నా సఖి నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు. తీసుకురా 560 రూపాయలు. 4వ వచనం. నా సఖి నువ్వు తిర్సా పట్టణం వలె సుందరమైన దానం అని ఎవరు మాట్లాడుతున్నారు? సొలొమోన్ గారు మాట్లాడుతున్నారు. పిల్లలు, తిర్సా పట్టణం అంటే సుందరమైన పట్టణం అంట. సో అంత మంచి రాజనగరి, నేను ఎట్లాగో చనిపోతున్నా, సైన్యం నా మీదకి వచ్చేస్తుంది. సో ఇలాంటి మంచి అంతఃపురం వేరే వాళ్ళు కూడా పరిపాలించడానికి లేదు అని, వేరే వాళ్ళకి దక్కొద్దు అనే ఉద్దేశంతో, చెడు సంకల్పంతో తను చనిపోతూ తన పట్టణాన్ని కూడా తగులబెట్టేశాడు. ఎవరు? జిమ్రి. సో అతని పరిపాలన విధానం ఎంత చూసాము? 7 దినాలు మాత్రమే చూసాం. సో అతను మరొక గోత్రము దీంట్లో కనుమరుగైపోతుంది. వారి 2 గోత్రాలు, 4 రాజుల తర్వాత 2 గోత్రాలు పోయి, తర్వాత ఈ జిమ్రి తర్వాత ఒమ్రి సైన్యం అంతా కూడా ఒమ్రిని రాజుగా పట్టాభిషేకం చేసుకుంది. చూద్దాం, కొన్ని మాటలు చదువుకొని ముగించుకుందాం. మొదటి రాజులు 10వ అధ్యాయం. మొదటి రాజులు 14వ అధ్యాయం. నుంచి చూద్దాం. ఎలా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన క్రియలన్నింటినీ గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉంది. అంటే ఎలా చనిపోయాడు, అతను చంపింది జిమ్రి అనే మాటలు 12వ వచనం చూస్తాం. 15వ వచనం నుంచి యూదా రాజు ఆసా ఏలుబడిలో ఆ పాటికి యూదా రాజులు ఎవరున్నారు? ఆసా రూలింగ్ లో ఉన్నారు. 27వ సంవత్సరం జిమ్రి తిర్సాలో 7 దినాలు మాత్రమే ఏలాడు. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబెతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రి కుట్ర చేసి రాజును చంపిన వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడింది కనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రిని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసేది. సరిపోతుంది. మనం చూసాం కదా, అంటే మనం ఇందాక మాట్లాడుకున్న మాట, అంటే ఎప్పుడైతే ఈ జిమ్రి కుట్ర చేశారని తెలిసిందో, ఆ సైన్యం అంతా తెలుసుకున్నాక ఆ పట్టణం వదిలిపెట్టేసి అక్కడే సైన్యాధిపతి అయిన ఒమ్రిని రాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ విషయం తెలుసుకున్న చివరికి చూడండి, వెంటనే ఒమ్రి గిబ్బెతోను విడిచి అతడును ఇశ్రాయేలు వారందరినూ కూడా తిర్సాకు వచ్చి దాన్ని ముట్టడి వేసింది. పట్టణము పట్టబడినని జిమ్రి తెలుసుకుని తాను రాజనగరంలో జొచ్చి తనతో కూడా రాజనగరం తగలబెట్టుకుని చనిపోయాను. యెరొబాము చేసినట్లు ఇతరులను యెహోవా దృష్టికి చెడుతనం చేయవాడే ఉండి తానే పాపం చేయొచ్చు, ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడైనందున ఇలాగూ జరిగాను. జిమ్రి చేసిన ఇతర కార్యాలను గురించి, అతడు చేసిన రాజద్రోహమును గురించి అని అంటున్నాడు. పిల్లలు ఏం చేశాడంటే, ఇతను రాజద్రోహం చేశాడు. ఎందుకు రాజద్రోహం చేశాడు? ఒక సైన్య యుద్ధ రథముల మీద అర్ధభాగం మీద ఒక అధిపతిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి రాజు మీద కుట్ర చేశాడు. ఇతను చేసింది రాజద్రోహం యాక్చువల్లీ. ఎందుకంటే ఇతను ప్రొడక్షన్ ఇవ్వాలి రాజుకు, ఎక్కడికి వెళ్తే అక్కడ రాజుకు సంరక్షణగా అధికారిగా ఉండాలి. అలాంటి ఇతనే రాజద్రోహం చేసి రాజును చంపేశాడు. రాను ఏమైపోయిందంటే, ఈ జిమ్రి గురించి ఒక సామెత పుట్టింది. ఎవరైనా చెడ్డ లక్షణాలు ఉన్నాయనుకోండి, మనం ఏమంటామంటే, అప్పుడప్పుడు మనం వింటాం కదా, మనం ఇప్పుడు రాహుల్ అంటే మనం ఏంటంటే రాహుల్ మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా. నువ్వు జిమ్రి వంటి వాడా అనే మాట వచ్చేసింది అంటే, ఎలా? రాజు మీద కుట్ర చేశాడు కాబట్టి, అంటే రాజు మీద కుట్ర చేసేవాడు, అలాంటి కుట్ర కలిగిన వ్యక్తి, రాజద్రోహం చేసిన వ్యక్తి కాబట్టి నువ్వు కూడా అలాంటి వాడివి అనే మాటలు వచ్చేసినాయి. రాను యెజెబెల్ సందర్భంలోనే యెజెబెల్ అంటుందన్నట్టు, ఏహు అందరిని చంపుతూ వస్తూ ఉంటే ఓ జిమ్రి వంటి వాడా అని అంటారు అన్నట్టు. ఎందుకంటే ఈ ఏహు ఏం చేస్తారంటే అందరినీ కూడా నాశనం చేసుకుంటూ వచ్చేస్తాడు అన్నట్టు. వస్తున్నప్పుడు ఆ సందర్భంలో పలికిన మాటలు అన్నట్టు, జిమ్రి వంటి వాడా అని అంటుంది అన్నట్టు. అంటే సామెత ఎలా పుట్టిందంటే, రాజును చంపేశారు కాబట్టి ఇజ్రాయెల్ మర్చిపోలేదు. ప్రతి మాట వాళ్ళు రాజుల వృత్తాంత గ్రంథమందు రాయబడినంటే వాళ్ళ రాజుల వృత్తాంతంలో ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటారు. వారి పరిపాలన విధానం, వాళ్ళు చేసిన కుట్ర, ఏ రీతి నడుచుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, అతని కాలం ఎంత, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే యూద రాజులుగా ఆయన
27వ సంవత్సరంలో జిమ్రీ పట్టాభిషక్తుడయ్యాడు. పట్టాభిషక్తుడు అయితే ఇంచుమించు 7 దినాలు మాత్రమే పరిపాలన చేశాడు. అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి దేవుడు నిజంగా సైన్యమంతుని కూడా వ్యతిరేకం చేశాడు. సైన్యమంతా కూడా ఒమ్రిని రాజు పట్టాభిషేకం చేసుకుంది. వాళ్ళు పట్టణం పట్టుకోవడానికి వెళ్ళారు, ఫిలిస్తీన్ల పట్టణం గిబెతోను. అది అంతా కూడా వదిలిపెట్టి ఇతను చేసిన రాజద్రోహం నచ్చక రాజు మీద కుట్ర చేశాడు కాబట్టి వెంటనే వచ్చేసి ఈ రాజనగరాన్ని కూడా ముట్టడి వేశాడు. ముట్టడి వేసిన తర్వాత అది తెలిసిపోయింది, తిర్సా పట్టణం అందం సుందరమైన పట్టణం అన్నాడు. ఆ సుందరమైన పట్టణం నాకు దక్కలేదు, ఎలా నేను చనిపోతా, సైన్యమంతా నాకు వచ్చేసింది, వాళ్ళు రాజుగా చేసుకున్నారు, నన్ను ఎలా రాజుగా ఉండనివ్వలేరు, సో నేను చనిపోవాల్సిందే, నేను చనిపోతే ఏం చేస్తాను, నేను ఊరికి వదిలిపెట్టాను కదా, పట్టణం అంతా కూడా నాశనం చేస్తానని రాజనగరాన్ని కూడా తగలబెట్టేశాడు. సో తర్వాత ఎవరో రూలింగ్లోకి వచ్చేసాడు, ఒమ్రీ రూలింగ్లోకి వచ్చేసాడు. మరి ఒమ్రీకి పట్టణం కావాలి కదా. సో ఈ ఒమ్రీ ఏం చేస్తాడంటే తర్వాత 6 సంవత్సరాల తర్వాత షోమేర్ దగ్గర ఒక కొండను కొని దాని మీద షోమ్రోను అనే పట్టణాన్ని కట్టిస్తాడు. అది ఇజ్రాయేలుకు రాజనగరంగా పిలువబడింది. దాన్ని రాను రాను దాని సమరయ అనే ప్రాంతాన్ని మన కింద చూపులలో మనం చూద్దాం ఆ మాట చూసుకొని ఉంచేద్దాం. 24 వర్షం. ఎవరు అతడు అంటే ఒమ్రీ. అతడు షేమేరు వద్ద షోమ్రోను కొండను 4 మానుగుల వెండికి కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షేమేరు అనొత్తని పేరును బట్టి తాను కట్టించిన పట్టణంలో షోమ్రోను అని పేరు పెట్టాను. ఆ ఒక నంబర్ వేసాడు చూడు, షోమ్రోన్ దగ్గర కింద సమరయ అని. మన పాత నిబంధన అయిన తర్వాత కొత్త నిబంధన మాటి మాటికి చూస్తాం. షోమ్రోన్ తక్కువ కనబడుతుంది, సమరయులు సమయ ప్రాంతము అది ఎక్కువగా కనబడుతుంది. యేసుక్రీస్తులో సంచరించిన ప్రాంతాల్లో కూడా సమరయ ప్రాంతంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఇశ్రాయేలుకు ఈ ముఖ్య పట్టణంగా ఈ షోమ్రోను మనకు కనబడుతుంది. అంతవరకు ఏముందంటే తిర్సా అనే పట్టణమే ముఖ్య నగరంగా ఉంది. కానీ ఈ జిమ్రీ తను చనిపోతూ రాజనగరం కూడా తగలబెట్టేశాడు పిల్లలు. సో మనం ఇలాంటి లక్షణాలు మన ఉగ్రవాదుల్లో కూడా మనం చూస్తాం, టెర్రరిస్ట్లో కూడా చూస్తాం. మనం చనిపోతే ఏంటంటే మన పక్కన కూడా చంపేయాలనుకుంటాం. మానవబాంబులు చాలా మంది చూస్తూ ఉంటాం కదా, మంచి రాజకీయ నాయకులు చంపడానికి వాళ్ళే బాంబు పెట్టేసుకొని వస్తారు. అలాంటి దుర్మార్గపు లక్షణాలు కలిగిన వ్యక్తి ఈ జిమ్రీ. అలాంటి జిమ్రీ రాజును చంపేశాడు, రాజనగర్ని కూడా కాల్చేశాడు. కానీ నిజంగా దేవుని కూడా నష్టమే చేశాడు, ఎందుకంటే తను సూసైడ్ చేసుకున్నాడు. అలాంటి వ్యక్తులు మన బైబిల్లో మనం ఇద్దరిని చూస్తాం, ఇంకిద్దరిని. ఎవరెవరిని? సూసైడ్ చేసుకున్న వాళ్ళని ఇస్కరియోతు యూదా. కొత్త నిబంధన ఒకరిని చూసాం. ఇంకొకరిని చెప్పాను, ఇంకొకరు. ఇది అందరికీ క్వశ్చన్, మీరు కూడా చెప్పచ్చు, మీకు కూడా అవకాశం ఉంది. సౌలును ఆల్రెడీ ఖడ్గంతో పొడి చేశారు. ప్రాణం చివరి ప్రాణం ఉంటుంది కానీ పోదు కాబట్టి అది వేరే సందర్భం. యుద్ధంలో ఓడిపోతాడు, పొడి చేస్తారు, ప్రాణం పోరు, మళ్ళీ వాళ్ళ చేతులు శత్రు చేతులు చనిపోవడం ఎందుకని నువ్వు ఖడ్గంతో చంపేమన్నాను, అది వేరే సందర్భం. అంటే తనకు తానుగా సూసైడ్ చేసుకున్నవారు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా దేవాలయంలో వెండినాలు పారేసి, అంటే పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారిని పాప అంటే పుణ్యాత్ముని యొక్క రక్తం నేను చిందించాను, అంటే నేను పాత్రుని కాదు, నిజంగా నేను దుర్మార్గునని వెళ్ళిపోయి ఊరేసుకున్నాడు. అలాంటి వ్యక్తిని ఇంకెవరైనా బైబుల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళు గతించిన 2 వారాల ముందు కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను నేను. సో ఎనీవే, దావీదు గారి కాలంలో తన కుమారుడైన అబ్షలోము కుట్ర చేసినప్పుడు రాజుగా తను హెచ్చించుకున్నప్పుడు తనతో పాటు అహితోఫెలు అనే ఒక వ్యక్తి ఆలోచనకర్త తోడవుతాడు. అహితోఫెలు. దావీదు అదే ప్రార్థన చేస్తాడు, ఎందుకంటే అబ్షలోముతో పాటు తన కుమారుడైన అబ్షలోముతో పాటు అహితోఫెలు కూడా తోడై ఉన్నాడని దావీదు తెలిసిన వెంటనే తండ్రి అహితోఫెలు కూడా తోడై ఉన్నాడు కదా, అతని ఆలోచనను వ్యర్థపరచమని దేవుడికి ప్రార్థన చేస్తాడు. దేవుడికి ప్రార్థన చేస్తాడు. వెంటనే అతని యొక్క ఆలోచన వ్యర్థపరుస్తుంది. అంటే అతను ఏమైందంటే అబ్షలోము దావీదు మీద కుట్ర చేశాడు, రాజును చంపాలనుకున్నాడు. సో అహితోఫెలును బాగా సలహాలు ఇస్తావు కదా, రాజుకు మంచి సలహాలు ఇస్తావు కదా, సో ఒక ఆలోచన చెప్పు అని అహితోఫెలును దగ్గర తీసుకొచ్చినప్పుడు ఒక ఆలోచన చెప్తాడు. ఎవరికి? అబ్షలోముకు, తన దావీదు యొక్క కుమారుడికి. దావీదేమో కొండల్లోనూ గుహల్లోనూ దాక్కుంటున్నాడు, ఎందుకంటే తన కుమారుడు వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి. ఒక ఆలోచన చెప్తాడు, ఆ ఆలోచన సఫలం కాదు. అయ్యో నేను చెప్పిన ఆలోచన అంటే నా మంచి, అప్పుడప్పుడు మనం చూస్తాం కదా, మంచి సజెషన్ ఇవ్వడానికి, మంచి స్కెచ్ లేడానికి పెద్దలు వస్తూ ఉంటారు. అతను ఆలోచన ఇచ్చినప్పుడు చెడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి చనిపోతాడు. సో ఇలాంటి ఇద్దరిని మనం చూస్తూ ఉంటాం. అలాంటి కోవకు చెందినవాడే జిమ్రీ. వీళ్ళన్నా తనకు తానుగా హాని చేసుకున్నారు, కానీ పట్టణం అంతా కూడా తగలబెట్టేశారు, రాజనగర్ కూడా. కానీ తిర్సా పట్టణము సుందరమైన పట్టణం అన్నాడు. అంత మంచి పట్టణం ఎవరికి దక్కకుండా రాజనగర్ని నాశనం చేశారు ఈ జిమ్రీ. పరిపాలన విధానం 7 దినాలైనప్పటికీ దేవునికి అయిష్టకరంగా బ్రతకాడు. తనకు తాను హాని చేసుకున్నాడు, అలాగే దేవుని అయిష్టకరంగా బ్రతకాడు. ఏ రోజు కూడా విగ్రహాలు తొలగించలేదు, బయలుగా పూజలు కానీ బలిపీఠలు కానీ అర్పించడం కానీ ఇవన్నీ ఏం మానలేదు. కానీ తన ఎదుటిగా ముందున్న రాజును చంపించేశాడు, తన సంతతిని అందరూ కూడా నాశనం చేశాడు.
ఎప్పుడైతే పట్టణం అంటే ఈ పట్టణంలో ఇలాంటి కార్యక్రమం జరిగింది అనుకున్నారో సైన్యం అంతా తిరుగుబాటు జరిగింది. అది తెలుసుకున్న వెంటనే తను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సో ఇతని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రతికినంత కాలం నీతిగానే బ్రతుకుదాం కానీ ఇంకొకరు హాని చేయదు. మన బ్రతుకు కాలంలో ఇంకొకరు ప్రయాసకరంగా ఉండాలి తప్ప ఇతరులాగా తన స్వార్థం కొరకు బ్రతకడం, తన పట్టణాన్ని తను కోరుకున్నాడు, తనకు దక్కందాన్ని ఇతరులకు దక్కకూడదని పట్టణం కూడా తగులబెట్టేశాడు. అలాంటి లక్షణాలు జిమ్రీ వంటి లక్షణాలు మనలో ఉండొద్దు. అతను రాజద్రోహము చేసిన రాను మనం చూస్తూ ఉంటాం. నువ్వు జిమ్రీ వంటి వాడవా అని మాట కూడా మనం వింటూ ఉంటాం పిల్లలు. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇవన్నీ ప్రతి మాట ఏమన్నాడంటే మనకు దుష్టాంతం గల ఉన్నాయన్నాడు. యుగాంతం మనకు బుద్ధి కలగడానికి దుష్టాంతములుగా ఉన్నాయంట. సో ప్రతి మాటను బట్టి మనం నేర్చుకుందాం. ఈ 5వ రాజు జిమ్రీ గురించి మనం మాటలు విన్నాం. ఈ కొద్ది మాట దేవుడు దించి ఆశ్రయించింది కాక ఆమె.